జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలల బస్సుల ఫిట్నెస్ పై ఖమ్మం రవాణా శాఖ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు పాఠశాలల కళాశాలల బస్సుల ఫిట్నెస్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా బస్సుల డాక్యుమెంటేషన్ పరిశీలిస్తున్నామని రవాణా శాఖ అధికారి స్వర్ణలత తెలిపారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు సంబంధించి యాజమాన్లకు బస్సుల కండిషన్, డ్రైవర్ల హెల్త్ కండిషన్పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఆయా ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలల ప్రైవేటు బస్సులలో విద్యార్థుల సౌకర్యార్థం ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఉంచాలని, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకూడదని సూచించారు. ఆయా పాఠశాల కళాశాలల బస్సులను జాగ్రత్తగా నడిపేందుకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రవాణా శాఖ అధికారి స్వర్ణలతతో మా ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో కె వెంకటేశ్వర్లు ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మొత్తం కూడా ఆ పాఠశాల బస్సులని మరి చూపించుకోవడం కోసం ఆర్టీఓ కార్యాలయానికి బాట పట్టిన పరిస్థితి కనపడుతూ ఉంది. దీనికి ఇప్పటికీ ఆర్టీఓ అధికారులు మొత్తం కూడా ఆ బస్సుల కండిషన్ ఏ విధంగా ఉందనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ డాక్యుమెంట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ పాఠశాల యొక్క బస్సులు కండిషన్ కూడా మరి వారు క్షుణ్ణంగా పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి బస్సులు ఏదైతే కండిషన్ లేకపోతే వాటిని తిరిగి పాఠశాలకు పంపిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీనికి సంబంధించి మరి రవాణా శాఖ అధికారి స్వర్ణలత గారు ఉన్నారు. మరి వారిని జిల్లాలో ఉన్నటువంటి బస్సులో ఆర్టీసీ బస్సులతో పాటు మరి ప్రైవేటు బస్సులు ఏవైతుందో ఆ ప్రైవేటు బస్సులకు కండిషన్ ఏ విధంగా ఉండబోతుంది, వాటిని ఎట్లా పరిశీలిస్తున్నారు, వాటికి ఏ ప్రాతిపదికన మరి వారు పరిశీలనకు మరి వారు దోహదపడుతున్న విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, దాదాపు ఇప్పటికి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైన ఇప్పుడు దాదాపు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మొత్తం కూడా ఆ బస్సుల్ని తమ పంపిస్తూ ఉంటారు. ఈ బస్సులో కండిషన్ ఎట్లా చూస్తారు, దాన్ని ఎట్లా పరిశీలిస్తారు? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ 15 ఇయర్స్ దాటితే మాత్రం మేము ఫిట్నెస్ చేయించట్లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా స్క్రాప్కి మనం చేసేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 ఇయర్స్ క్రాస్ అయిన వెహికల్స్ మనం అనుమతించట్లేదు. తర్వాత మనము ఫస్ట్ పిల్లల సంరక్షణ కోసం మనం చూసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మెడిసిన్స్, లిక్విడ్ జనరల్ బేసిక్ మెడిసిన్స్ ఉండాలి. తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఏమైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా వచ్చే బస్సెస్లో ఏంటంటే స్ప్రింక్లర్స్ వస్తున్నాయి అన్నమాట. కొన్ని అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్స్ మొత్తం స్ప్రింక్లర్స్ ఉండవు కాబట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మనకి స్కూల్ పిల్లలు బ్యాగ్స్ పెట్టడానికి ఒక ర్యాక్స్ ఉండాలి పైన. తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పిల్లలు బయటికి రావడం కోసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. తర్వాత సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లల్ని ఎక్కించుకోకుండా సీటింగ్ కెపాసిటీకి తగ్గట్టుగా ఓవర్లోడ్ వేయకుండా పిల్లల్ని పరిమితంగానే పిల్లల్ని తరలించాలి స్కూల్స్కి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎన్ని ఆర్టీసీ బస్సులు అంటే ఇప్పుడు మీ పరిస్థితి లెక్కలో ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయి? ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి వచ్చినటువంటి బస్సులు ఏమైనా యాక్చువల్గా ఇవాళ స్పెషల్ డ్రైవ్స్ మేము స్టార్ట్ చేసామండి. అంటే ఫిట్నెస్ చేసుకొని అన్ని అనుమతి పత్రాలు ఉన్న బస్సెస్ మాత్రమే రోడ్డు ఎక్కాలి. అలాగే స్కూల్ పిల్లల్ని తరలించాలి. మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం ఈ రోజు నుంచి మార్నింగ్ అలాగే ఈవినింగ్లో నిర్వహిస్తున్నాము. ఫిట్నెస్తో పాటు పర్మిట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, రోడ్ ట్యాక్స్ కట్టకపోయినా కూడా, పొల్యూషన్ కానీ, ఏ పత్రం లేకపోయినా కూడా మేము దానికి బండి కేసు రాసేసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికి ఆర్టీసీ ఎంతో అంటే ప్రైవేటు స్కూల్ యాజమాన్య బస్సులు తోలేటువంటి డ్రైవర్లు 65 సంవత్సరాలు అట్లా ఏమైనా మీకు నోటీస్కి వచ్చిందా? అట్లాంటి ఉన్నారు అసలు? అలాంటి వాళ్ళు మా నోటీస్కి ఏం రాలేదండి. మేము రీసెంట్గానే స్కూల్ బస్సెస్ యాజమాన్యానికి ఒక మీటింగ్ నిర్వహించాము. అలాగే స్కూల్ బస్సెస్ డ్రైవర్స్లో ఒక మీటింగ్ నిర్వహించాము. స్కూల్ యాజమాన్యానికి ఏంటంటే 60 ఇయర్స్ మించిన వయసుకు మించిన డ్రైవర్స్ని ఉపయోగించొద్దని చెప్పామండి. అలాగే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వాళ్ళ సంబంధించిన డ్రైవర్స్కి వాళ్ళే మెడికల్ టెస్ట్ చేయించేసి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. వాళ్ళ హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకండి బస్సు దయచేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా ఆయా పాఠశాలలో ఉన్నటువంటి బస్సులను పిల్లల చదువుల రీత్యా వాళ్ళు తరలించేందుకు బస్సు కండిషన్ను సక్రమంగా చూసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఆ బస్సులో కూడా పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా పెట్టాలి. అదేవిధంగా బస్సులను తోలుతున్నటువంటి డ్రైవర్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండి వారి హెల్త్ చెకప్ చేయించి తర్వాత బస్సులు నడిపించుకునేందుకు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇప్పటికీ దాదాపుగా 15 ఇయర్స్ దాటిన బస్సుల్ని ఏ ఒక్కరు నడిపించినా కూడా మరి తమ శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మరి చట్టవిరుద్ధంగా బస్సులు కండిషన్ లేకుండా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి నడిపే ప్రయత్నం చేసినా లేదా తమకు తెలియకుండా మరి నడిపినప్పుడు కూడా వారిపైన చర్యలు తీసుకోకుండా ఉండలేమని చెప్పి రవాణా శాఖ స్వర్ణలత కెమెరా పర్సన్ నరేష్తో వెంకటేశ్వర్లు 1 టీవీ న్యూస్ ఖమ్మం.